ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం సంచలన విషయాలను బయటపెట్టింది. ఇక ట్యాపింగ్ ఆయుధంగా ప్రతిపక్షం పాలకపక్షం అని చూడకుండా నాటి అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటున్నట్లుగా చెప్పారు. ఇక బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతోనే వర్క్ చేశారు. ఇక భుజంగరావు ఇవన్నీ ప్రణీత్ రావు సహకారంతోనే చేసినట్లుగా తేలింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశామని తన వాంగ్మూలంలో తెలిపారు భుజంగరావు. తర్వాత టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లామన్నారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా వారి వాహనాలను ట్రాక్ చేశారట. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తర్వాత జరిగిన 3 ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ ను ఆయుధంగా వాడామని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు భుజంగరావు. రాజకీయ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా తెలుసుకున్నట్టు వివరించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశామని తెలిపారు. మాదాపూర్ ఎస్ఓటీ నారాయణ సపోర్ట్ తో ఈ ఆపరేషన్ చేశామని వివరించారు. 2023 అక్టోబర్లో ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేసింది. అయినా ఏ విధంగా అయినా మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశామని భుజంగరావు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ ను ఆయుధంగా వాడి సివిల్ సెటిల్మెంట్లు చేశారని తేల్చేశారు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల పలు వివాదాలను పరిష్కరించారు. ఇవన్నీ బీఆర్ఎస్ నేతల సూచనలతోనే పరిష్కరించారు. 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్ద ఎత్తున తరలించారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లారు. రియల్టర్ సంధ్యా శ్రీనివాసరావుకు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వియంకుడు రవీందర్ రావుకు మధ్య వ్యాపార సంబంధ వివాదాలున్నాయి. ప్రభాకర్ రావు సూచనలతో శ్రీధర్ రావును టార్గెట్ చేసినట్టు భుజంగరావు తెలిపారు. అతని కార్యకలాపాలన్నీ ప్రణీత్ రావు ద్వారా పర్యవేక్షించారు. యాంకర్ సాంబశివరావు ఇందులో మీడియేటర్ గా వ్యవహరించారు. రకరకాల క్రిమినల్ కేసులు పెట్టి 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ తీసుకునేలా చేయడమే కాకుండా మరో 2 కోట్ల రూపాయలు రాజు కింద తీసుకున్నారు. బాండ్స్ డబ్బు ఇచ్చిన తర్వాత కూడా కేసులతో వేధింపులు కొనసాగాయి. శ్రీధర్ రావు ఎదుర్కొంటున్న చాలా కేసులు కూడా ఈ వేధింపుల్లో భాగంగా పెట్టినవే. చాలా కాలంగా సాంబశివరావుపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి భుజంగరావు స్టేట్మెంట్ వాస్తవమే అని తేల్చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు తెలిపారు భుజంగరావు. అక్కడ కేసీఆర్ పోటీలో ఉండడంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టామని తేల్చారు. హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేశాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నాటి మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశామని వివరంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భూపాల్పల్లి అడిషనల్ ఎస్పీ ఎన్ భుజంగరావును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆయన ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ఆయనతో పాటు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతనను కూడా మార్చి చివరి వారంలో ఒకేసారి దర్యాప్తు బృందం అరెస్ట్ చేశారు. ట్యాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్న భుజంగరావుకి సంబంధించిన వాంగ్మూలం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది, ప్రకంపనలు రేపుతోంది. పలు అంశాలతో పాటు సాంబశివరావుకి సంబంధించినటువంటి ప్రస్తావన, అదే సందర్భంలో సంధ్యా గ్రూపుకు సంబంధించినటువంటి యాజమాన్యానికి సాంబశివరావుకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో, ఈ అంశంలో సంధ్యా యాజమాన్యాన్ని బెదిరించి చేసినటువంటి తతంగం, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు ప్రకంపనలు లేపుతున్నాయి. మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నటువంటి ఈ అంశంలోకి వెళ్తే, సాంబశివరావు తనకి సంబంధించినటువంటి మిత్రుడు, తనకి ఆప్తమిత్రుడుగా చెప్పబడేటటువంటి భుజంగరావు, ఎవరైతే నిందితుడుగా ఉన్నారో ఆ భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. భుజంగరావుకి సాంబశివరావుకు ఉన్న సాన్నిహిత్యానికి సంబంధించి అనేక అంశాలు చర్చలో ఉంటే, ఈ క్రమంలో వచ్చినటువంటి ఈ భుజంగరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, వాంగ్మూలం ఏదైతే ఉందో, ఆ వాంగ్మూలంలో కీలకంగా ప్రత్యక్షంగా ప్రస్తావించినటువంటి సాంబశివరావు పేరు ఇన్నాళ్ళు సాంబశివరావుకి ఫోన్ ట్యాపింగ్ కేసుకి ఉన్నటువంటి అనుబంధం గురించి ఉన్నటువంటి చర్చకి ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. భుజంగరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా సాంబశివరావుకి తనకున్నటువంటి మిత్రత్వాన్ని కూడా ప్రస్తావించినట్టుగా
చెప్తున్నారు. అసలు ఇక్కడ ఒక కీలకమైన అంశం గమనించాలి. ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్గా, డిబేట్ హోస్ట్గా ఉండేటటువంటి వ్యక్తి ఒక పోలీస్ అధికారితోటి ఏంటి లింకు అనేటటువంటి అంశం నుంచి మొదలు పెడితే కొంతమంది వ్యాపారస్తులని, కొంతమంది రియల్టర్లని, కొంతమంది ప్రముఖ వ్యాపారాలని టార్గెట్ చేసి వాళ్ళని బెదిరించి ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలని ట్రేస్ చేసి దానికి కారణమైనటువంటి మూలాలని, దానికి ఆ వ్యాపారానికి సంబంధించిన మూలాలని, సోర్స్ని, అంటే ఒక ఉదాహరణకి ఒక భారీ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఒక స్థలం కొనని ప్రతిపాదన ఉంటే కొనే వాళ్ళని, అమ్మే వాళ్ళని ఇద్దరిని కలిపి బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి మరో అంశం ఇప్పుడు మరో సాక్ష్యం దొరికినట్టయింది. ఇది స్వయంగా భుజంగరావే ఒప్పుకోవటం, భుజంగరావే ఒప్పుకున్నటువంటి ఈ అంశం చుట్టూ ఇప్పుడు మరింత వివాదం తిరగటం ఇది మాత్రం క్లియర్. ఒక పక్క రాధాకిషన్ రావు పెద్ద ఆయనకి సంబంధించినటువంటి కేసులని, పెద్ద ఆయనకు సంబంధించినటువంటి భావాన్ని మేము ముందుగా తెలుసుకుని ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, పెద్ద ఆయన అంటే కేసీఆర్గానే భావించాలి, కేసీఆర్కి సంబంధించినటువంటి మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకుని ఆయన వ్యతిరేకుల ఫోన్ని ట్యాప్ చేసి దాన్ని ఆయన ముందు పెట్టడం ద్వారా మేము ఆయన మెప్పు పొందామని చెప్తుంటే, మరోపక్క కొంతమంది బ్రోకర్లకి సంబంధించినటువంటి పనులు చేసి పెట్టడానికి దీన్ని వాడుకున్నారు అనేటటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏదైతే ఉందో ఆ ఆరోపణకి ఇప్పుడు సాక్ష్యం దొరికినట్లయింది. సాక్ష్యంతో పాటు ఇందులో భాగస్వామి అయినటువంటి సాంబశివరావు పాత్ర కూడా క్లియర్గా బయటపడిందని చెప్పక తప్పదు.